వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. గోల్డెన్ న్యూస్. అమ్మో బంగారం అంటూ ఇన్నాళ్లు ఆ మాట ఎత్తడానికి భయపడ్డ వాళ్ళందరికీ ఇది నిజంగా బంగారం లాంటి వార్తే. ఏళ్ల తరబడి పెరగడమే తప్ప తరుగన్న మాట తెలియని పుత్తడి నెలచూపులు మొదలుపెట్టింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే దీపావళి నాటికి ధర భారీగా తగ్గే అవకాశం ఉంది. ఎట్నుంచి ఎటు చూసినా ఇక బంగారం ధర తగ్గడం తప్ప పెరిగే ప్రసక్తే లేదంటున్నారు నిపుణులు. అసలు బంగారం రేటు ఒక్కసారిగా ఎందుకింత తగ్గుతోంది? ఇది ఎంత దాకా తగ్గే అవకాశం ఉందో ఓసారి చూద్దాం. చుక్కలంటున్న బంగారం ధరలు ఇప్పుడు నెల చూపులు చూస్తున్నాయా? 29,000కు దగ్గరలో ఉన్న బంగారం ధర ఒక్కసారిగా 23,000కు పడిపోనుందా? స్టాక్ మార్కెట్లో లాభాలు రోజు రోజుకు బలపడుతున్న రూపాయలను చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. బంగారం ధరలు రోజు రోజుకు పడిపోతుండటంతో నిన్నటి దాకా వెలవెలబోయిన జ్యువెలరీ షాపులు ఇప్పుడు రద్దీగా మారుతున్నాయి. $25, $27, $29, $30 ఇలా అడ్డు అదుపు లేకుండా పెరిగిపోయింది బంగారం ధర. ఎప్పటికప్పుడు ఆల్ టైమ్ హైలో రికార్డులు నమోదు చేస్తూ రిబ్బును దూసుకుపోయింది. ఎగువ మధ్యతరగతి వారు సైతం బంగారమా ఇప్పుడు మనం కొనలేములే అనే పరిస్థితికి వచ్చింది. షాపులు బోసిపోయాయి. పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలు ఉంటే తప్ప గోల్డ్ షాపు గుమ్మం తొక్కేవారే లేకపోయారు. వ్యాపారుల్లో సైతం ఇది ఎక్కడికి దారి తీస్తుందోనన్న బెంగ. కానీ ఇది నాటి మాట. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. షాపుల్లో సందడి మొదలవుతోంది. గోల్డ్ మార్కెట్లో గల్లాలు గలగల్లాడుతున్నాయి. కేవలం వారం రోజుల్లోనే ₹2,000 దాకా తగ్గింది బంగారం ధర. ఇది ఇంకా తగ్గే అవకాశం ఉంది. ₹29,000కు చేరువలో ఉన్న 10 గ్రాముల బంగారం ఇప్పుడు 26,000కు అటూ ఇటూగా కొనసాగుతోంది. దీంతో జ్యువెలరీ షాపులకు జనం రావడం మొదలైంది. గతంలో ద్రవ్యలోటు తగ్గించడానికి దిగుమతులపై ఆంక్షలు విధించడం, రూపాయి పతనం వంటి కారణాలతో అంతర్జాతీయంగా తగ్గుతున్నా దేశీయంగా బంగారం ధరలు తగ్గకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. కానీ ఇప్పుడు మోడీ నాయకత్వంలో సుస్థిర ప్రభుత్వం రావడంతో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నిధుల ప్రవాహం పెరిగి రూపాయి బలపడుతోంది. దీనికి తోడు బంగారం దిగుమతులపై ఆంక్షలు తొలగించేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపుతుండటంతో ధరలు దిగివస్తున్నాయి. ఇది శుభ సంకేతమే అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు వ్యాపారులు. ఇది చాలా మంచి శుభవార్త అన్నమాట. ఎందుకంటే ఏకంగా ఇంత గోల్డ్ రేట్ పడడము ఇవన్నీ అవడంతో ఏమైతే మార్కెట్లో కొద్దిగా జనాలు ఎవరు వెయిట్ చేస్తున్నారు గోల్డ్ రేట్ తగ్గినప్పుడు తీసుకున్నామని వాళ్ళందరూ బయటికి వస్తారనమాట. ఇంకోటి మూడో విషయం ఇది ఏమైపోయిందంటే ఆర్బీఐ వాళ్ళు కూడా కొద్ది రూల్స్ అన్ని రిలాక్స్ చేస్తారు. నిన్న పేపర్లో కూడా పడింది. అది రిలాక్స్ చేసిన మూలంగా మనకి ఏకంగా మార్కెట్లో సప్లై ఎక్కువైపోయింది. ఏజెన్సీస్ ఎక్కువైపోయినాయి, డెసిగ్నేటెడ్ అథారిటీస్ ఎక్కువైపోయినాయి ఇంపోర్ట్ చేయడానికి. ఆ కంపెనీస్ తాలూకతోటే ఇంపోర్ట్ ఎక్కువైంది అనమాట. ఇప్పటికే బంగారం ధరలు 5% క్షీణించాయని, మరో 3 నుంచి 4 నెలల్లో తక్కువలో తక్కువ ఇంకో 7% వరకు తగ్గే అవకాశాలున్నాయంటున్నారు వ్యాపారులు. లాభాల్లో దూసుకుపోతున్న స్టాక్ మార్కెట్లకు తోడు డాలర్తో రూపాయి మారకం విలువ 56 నుంచి 54 స్థాయికి రావచ్చన్న అంచనాల మధ్య బంగారం ధరలు తగ్గుతున్నాయి. దీనికి తోడు ప్రభుత్వం సుంకాలు తగ్గిస్తే మాత్రం ప్రస్తుత స్థాయి నుంచి 15 నుంచి 18% తగ్గినా ఆశ్చర్యపోనవసరం లేదంటున్నారు. ధర అందుబాటులోకి రావడం, పెళ్లిళ్ల సీజన్, శ్రావణ మాసం వంటి ఉండటంతో బంగారం కొనుగోళ్లు బాగా పెరుగుతాయంటున్నారు వ్యాపారులు. ఇది చాలా మంచి న్యూస్. ఏకంగా 2,500 తగ్గడము ఇట్స్ వెరీ గుడ్ పాజిటివ్ సింబల్ అనుకోండి. ఇంకా ఫోర్త్ కమింగ్ వెడ్డింగ్ సీజన్ కి అందరూ హ్యాపీగా ఎక్కువ గోల్డ్ కొనొచ్చు. అంతర్జాతీయంగా బంగారానికి డిమాండ్ తగ్గటం, అదే సమయంలో ఉత్పత్తి పెరగటం కూడా ధరలు దిగిరావడానికి కారణమని విశ్లేషిస్తున్నారు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం జనవరి, మార్చి త్రైమాసికంలో బంగారం దిగుమతులు బాగా తగ్గాయి. అత్యధికంగా దిగుమతి చేసుకునే దేశాలైన ఇండియాలో 26%, చైనాలో 16% దిగుమతులు క్షీణించాయి. దీంతో ధరల పతనం ఇంకా కొనసాగుతుంది తప్ప ఇప్పుడప్పుడే పెరిగే అవకాశం లేదంటున్నారు. బంగారం ధరలు పడిపోతున్నాయి సరే, ఈ పతనం ఎప్పటిదాకా కొనసాగుతుంది? రేటు ఎంతవరకు దిగి వస్తుంది? కొనుగోళ్లకు ఇది సరైన సమయమేనా, లేక ఇంకొన్ని రోజులు వేచి చూస్తే మంచిదా? ఇలాంటి అనేక ప్రశ్నలు ఇప్పుడు సగటు వినియోగదారులను వేధిస్తున్నాయి. వీటికి కూడా స్పష్టమైన సమాధానం ఉందంటున్నారు మార్కెట్ నిపుణులు. తులం బంగారం ధర 29 నుంచి 25కు దిగొస్తోందంటే అందరికీ ఆనందమే. తగ్గుదల మొదలైందని తెలిసి ఇప్పటికే షాపులకు రావడం మొదలైంది. ఎంక్వైరీలు చేసి ఆర్డర్లు ఇస్తున్నారు కొంతమంది.
కానీ చాలా మందిలో ఇంకా సందేహం, ధర బాగా తగ్గుతుందేమోనన్న ఆశ. అందుకే వేచి చూసే ధోరణిలో ఉన్నారు. వీరి ఆశకు తగ్గట్టుగానే 25,000 దిగువకు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం సుంకాలు తగ్గిస్తే బంగారం ధర మరో 5% తగ్గుతుందని, అప్పుడు ఖచ్చితంగా 10 గ్రాముల బంగారం 25,000కు దిగివచ్చే అవకాశం ఉందంటున్నారు. ప్రస్తుతం 10%గా ఉన్న దిగుమతి సుంకాన్ని 4 నుంచి 5%కి తగ్గిస్తే దీపావళి నాటికి బంగారం ధరలు 23,000కు చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ పరిణామాల పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు కొనుగోలుదారులు. మళ్లీ కొనగలుగుతామో లేదోనన్న అనుమానం వెంటాడుతున్న దశలో ఇలా ధరలు దిగిరావటం సంతోషంగా ఉందంటున్నారు. మోడీ ప్రభుత్వం వచ్చాక ఇంకా తగ్గుతుంది అన్నారు, కానీ చెప్పలేం కదా గోల్డ్ గురించి. అందుకోసము కొనుక్కోవడానికి వచ్చాము. చాలా రోజుల నుంచి గోల్డ్ ఏమీ తగ్గలేదు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చాక తగ్గుతుందని పేపర్స్ లోనూ అన్ని అనౌన్స్ చేస్తున్నారు. తగ్గినా పర్వాలేదు, అయినా మాకు అకేషన్ ఉందని కొనుక్కుంటున్నాము. అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర $1,280 వద్దే స్థిరంగా ఉన్నా దేశీయ పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ ధర తగ్గుతుందంటున్నారు. మరోవైపు పసిడి దిగుమతులకి ట్రేడింగ్ హౌజ్లను అనుమతిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించడం సంతోషకరమంటున్నారు వ్యాపారులు. పెరుగుతున్న కరెంట్ అకౌంట్ లోటును అదుపు చేసేందుకు గత ఏడాది జూలై నుండి పుత్తడి దిగుమతులపై తీవ్రమైన ఆంక్షలు విధించింది. అందుకే 80:20 ఫార్ములాతో, అంటే దిగుమతి చేసుకున్న బంగారంలో 20% తిరిగి ఎగుమతి చేయాలన్న నిబంధనతో బ్యాంకులకు మాత్రమే అవకాశం ఇచ్చింది ఆర్బీఐ. ప్రస్తుతం క్యాడ్ అదుపులోకి రావడంతో పాటు ఆభరణాల తయారీదారులు, బులియన్ డీలర్ల విజ్ఞప్తులతో దిగుమతులపై ఆంక్షలు సడలించారు. స్టాకిస్టులు భారీగా అమ్మకాలు జరపడంతో ధరలు పతనమయ్యాయి. ఆంక్షల సడలింపుతో బంగారం దిగుమతులు నెలకు 10 నుంచి 15 టన్నుల వరకు పెరిగే అవకాశం ఉందంటున్నారు. కారణం ఏదైనా ధరలు దిగిరావటం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు మధ్యతరగతి జనం. కొన్ని నెలలుగా అందని ద్రాక్షలా ఉన్న బంగారం ధరలు ఇప్పుడు నేల చూపులు చూస్తున్నాయి. ఒక వారంలోనే 2,000 నుంచి 2,500 రూపాయల వరకు తగ్గాయి. ఆర్బీఐ విధించిన ఆంక్షల సడలింపు బలపడ్డ రూపాయి బంగారం ధరలను దిగొచ్చేలా చేస్తుంది. ప్రస్తుతం 28,000కు పైగా ఉన్న బంగారం ధర దీపావళి నాటికి 23,000కు వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు వ్యాపారులు. కెమెరామెన్ కిషోర్తో రవికుమార్, ఎన్టీవీ, హైదరాబాద్. ఇది ఇవాళ స్పెషల్ ఫోకస్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.